హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తున్న శ్వేత డైరీస్. సో ఈ రోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ దమ్ బిర్యానీ. సూపర్ టేస్టీ రెసిపీ అసలు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం పెరుగు తీసుకున్నాను, దాన్ని బాగా బీట్ చేస్తాను. హాఫ్ కప్ అన్నమాట. అందులో కొంచెం కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, తర్వాత మష్రూమ్ తగ్గట్టుగా ఉప్పు, తర్వాత తందూరి మసాలా యాడ్ చేస్తున్నాను ఒక 3/4 స్పూన్ లాగా. చాలా బాగుంటుంది, ఇది ఆప్షనల్, స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను పెరుగుతోటి. పెరుగులో మనం మష్రూమ్ మ్యారినేట్ చేస్తాం అనమాట ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఆ తర్వాత గ్రీన్ చిల్లీ, ఇది కూడా ఆప్షనలే. తర్వాత కొంచెం హాఫ్ లెమన్ పిక్కలు తీసేసి వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇవన్నీ మ్యారినేషనే టైం పడుతుంది, మిగతా అంతా ప్రాసెస్ బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ కలుపుకున్నాక అప్పుడు నేను బేబీ మష్రూమ్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మష్రూమ్స్ అన్నీ యాడ్ చేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకుంటాం మసాలాతో. ఇలా చేయడం వల్ల ఏంటంటే మష్రూమ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది, బిర్యానీ కూడా టేస్ట్ బాగుంటుంది. సో కలిపేసుకున్నాక ఫైనల్గా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇందాక చెప్పినట్టుగా ఫ్రైడ్ ఆనియన్స్, ఇవన్నీ వేసుకొని కూడా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటాం. సో ఇలా చేయడం వల్ల ఇందాక చెప్పినట్టుగా మంచి టేస్ట్ వస్తుంది. 15 to 20 మినిట్స్ మ్యాక్సిమం. ఆ తర్వాత మనం రైస్ బాయిల్ చేసుకుంటాం అనమాట దమ్ బిర్యానీకి. సో ఇందులో కొంచెం యాలక్క, లవంగ, చెక్క వేసుకుంటున్నాను. ఆ తర్వాత బిర్యానీ ఆకు, రైస్ బాల్ తగ్గట్టుగా వాటర్ తీసుకోవాలి. తర్వాత రైస్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. ఇక్కడ ఇందాక మష్రూమ్ తగ్గట్టుగా వేసుకున్నాం. కొంచెం బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ యూజ్ చేస్తున్నాను. మష్రూమ్ ఏమో 250 గ్రామ్స్ నాది. సో ఇది 80% మనం కుక్ చేస్తాం, మిగిలిన 20% మనం దమ్ పెడతాం. సో 80% కుక్ అయ్యింది మీరు చూసినట్టయితే. సో వాటర్ అంతా ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఇలాంటి స్ట్రైనర్లో పెట్టుకోండి, ఒక లేకపోతే పెద్ద ప్లేట్లో పెట్టుకోండి, అప్పుడు మనకి పొడి పొడిగా వస్తుంది. తర్వాత మనం బిర్యానీ ఆకు ఇవన్నీ తీసేద్దాం, యాలక్క, లవంగా. దానిపైన అయిపోయింది. నెక్స్ట్ ఒక బిర్యానీ పాట్ తీసుకున్నాను నేను. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మష్రూమ్ అంతా ఇక్కడ మనం లేయర్ చేస్తాం, ఫస్ట్ లేయర్. సో మీరు చూసినట్టయితే మొత్తం అంతా వేసేస్తున్నాను మిక్చర్ అంతా. ఆ తర్వాత ఫస్ట్ లేయర్ అంతా ఫస్ట్ ప్యాన్కి మనం మంచిగా లేయర్ చేద్దాం స్పూన్తో, మొత్తం ఎడ్జెస్ అంతా కవర్ అయ్యేటట్టుగా ప్యాన్ మొత్తం. తర్వాత మనకి మసాలా ఉండిపోతుంది బౌల్లోనే, అది కూడా తీసి వేసుకోండి, చాలా బాగుంటుంది రైస్కి తగిలితే. సో అది కూడా నేను వేస్ట్ చేయట్లేదు. ఆ తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న 80% కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఫస్ట్ లేయర్ కింద వేస్తాం. సో మీరు చూసినట్టయితే ఫస్ట్ లేయర్ కవర్ చేయడానికి రైస్తో నేను ట్రై చేస్తున్నాను. సో ఇలా పొడి పొడిగా ఉండాలి. ఒకవేళ మీది ఓవర్ కుక్ అయిపోయిందంటే కొంచెం కూల్ వాటర్ వేయండి, ఆయిల్ వేయండి. తర్వాత ఒక లేయర్ అయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుంటున్నాను. ఆ తర్వాత సెకండ్ లేయర్ వేసుకుంటున్నాను. సో మీకు ఎక్కువ రైస్ ఉంటే సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు 3 లేయర్స్కైనా. సెకండ్ లేయర్ కూడా రెడీ అయిపోయింది. సో మీరు చూసినట్టయితే మొత్తం ఫిల్ అయిపోయింది సెకండ్ లేయర్. దానిపైన మళ్ళీ సేమ్ ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుంటున్నాం. ఫైనల్ లేయర్కి అయితే మనం సాఫ్రాన్ వేసుకుంటాం, సాఫ్రాన్ మిల్క్. హాట్ మిల్క్లో సాఫ్రాన్ వేసుకుంటే సాఫ్రాన్ మిల్క్, ఇది వేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది. తర్వాత మనం అది దమ్ కాబట్టి అల్యూమినియం ఫాయిల్తో క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసేసి సీల్ చేసేసి ఎడ్జెస్ అంతా సెట్ చేసుకుని ఇలా ఉందన్నమాట. పెట్టుకొని మనం 2 మినిట్స్ హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకుంటాం. సో 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ వదిలేయండి, అప్పుడు ఓపెన్ చేయండి. సో మెల్లగా వ్రాప్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా చేసుకోవడం వల్ల అంటే మనకి దమ్ అంతా ఆ లోపల ఉంటుంది, సో టేస్ట్ బాగుంటుంది. సో యమ్మీ బిర్యానీ రెడీ అయిపోయింది. సో మెల్లగా అది తీస్తున్నాను అనమాట. మీరు చూసినట్టయితే ఎల్లో మనం సాఫ్రాన్ వేసుకోవడం వల్ల ఇంకంతే, సూపర్ యమ్మీ బిర్యానీ రెడీ. సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. సో కొంచెం రైతాతో కానీ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.